రక్షకుడు మన ప్రభువునైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో చేరి వచ్చిన దైవజనులకు, పెద్దలకు, పరిచారకులకు, పరిశుద్ధులైన సహోదర సహోదరులందరికీ జాయిన్ అయిన ప్రతి వారికి ప్రభువైన యేసు నామములోనే వందనాలు తెలియజేస్తున్నాను. 4505వ దినానికి నడిపించిన దేవాదేవునికి ఎంతో వందనస్తులం. ఇజ్రాయెల్ అన్నగారు, హైదరాబాద్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మహాగణుడా, మహిమగల దేవ, కనికరపూర్ణుడా, దయాళుడా, అన్ని నామములకైనా పైనామము కలిగిన మా దేవ, మీకు స్తోత్రాలు తండ్రి, వందనాలు. మరొక నూతన దినాన్ని ఇవిగా ఇచ్చి గడిచిన రాత్రి అంతా మంచి విశ్రాంతినిచ్చి ప్రాతకాల సమయంలో మమ్మల్ని సజీవులు లెక్కలుగా ఉంచి నాయన ఇదిగో నీ పాద సన్నిధిలో సాగిలపడి నేను స్తుతించుకొని ఆడ కృపనిచ్చారు. మరొకసారి మమ్మల్ని నాయన తగ్గించుకుంటున్నాం, నేను హెచ్చిస్తున్నాం. మమ్మల్ని అందరినీ నీ కరుణ గల బాహుబల హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. ముందున్న కార్యక్రమం అంతట్లో మీరు ఆధిపత్యాన్ని వహించి క్రమంగా జరిగించి ఏ లోటుపాట్లు లేకుండా సవరించే సహాయం అనుగ్రహించి మా అందరి ద్వారా ఘనత, మహిమ, ప్రభావాలు మీరు ఆరోపించుకోమని మా ప్రాణప్రియుడు, మా రక్షకుడు, మా విమోచకుడును, మీ ప్రియకుమారుడు అయిన యేసుక్రీస్తు వారి యొక్క దివ్యమైన నామమున స్తుతులు స్తోత్రాలు చెల్లించి ప్రార్థించి కూడికను ప్రారంభించుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. చాలా వందనాలన్నా. ప్రార్థన చేసి దేవుని మహిమపరచుకుంటూ. ముక్తినిచ్చే యేసు నామం, శాంతినిచ్చే యేసు నామం, ముక్తినిచ్చే యేసు నామం, శాంతినిచ్చే యేసు నామం. యేసు ప్రభువే దయా సాగర, యేసు ప్రభువే దయా సాగర, యేసే మాదాత, యేసే మాదాత, యేసే మాదాత, యేసే మాదాత. ముక్తినిచ్చే యేసు నామం, శాంతినిచ్చే యేసు నామం, ముక్తినిచ్చే యేసు నామం, శాంతినిచ్చే యేసు నామం. భూమిపై యేసు జన్మించినాడు, భూమిపై యేసు జన్మించినాడు, సిలువపై మరణించాడు యేసు, సిలువపై మరణించాడు, సిలువపై మరణించాడు యేసు, సిలువపై మరణించాడు. ముక్తినిచ్చే యేసు నామం, శాంతినిచ్చే యేసు నామం. త్వరలో మనలను పరమున చేర్చి, త్వరలో మనలను పరమున చేర్చి ప్రభువే దిగి వచ్చెన్, ప్రభువే దిగి వచ్చెన్, ప్రభువే దిగి వచ్చెన్, ప్రభువే దిగి వచ్చెన్. వందనాలండి. చాలా వందనాలు. చక్కగా పడి దేవుని మహిమపరిచినందుకు. ఇప్పుడు మనము ఒక ముఖ్యమైన సంఘటనకు వచ్చాం. మన మధ్య వాక్యోపదేశం కొరకై జోయల్ అబ్రహం గారు షార్జా నుండి ఉన్నారు. అలాగే ట్రాన్స్లేట్ చేయడానికి కేజే రూపస్ కుమార్ అన్న గారు ఉన్నారు. వారిరువురి కొరకు సందేశం కొరకు సహోదరులు యేసుదాస్ గారు ప్రార్థన చేస్తారు. వందనాలు. ప్రార్థన చేసుకుందాం. దయగల ప్రభువా, ప్రేమగల తండ్రి, మహాపరిశుద్ధుడవు, మహోన్నతుడవు, నీ పాదములకు స్తోత్రములు, వందనములు చెల్లించుకొనిచున్నాం మా ప్రభువా. ఉదయకాల వేళలో మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన భాగ్యమును బట్టి నీకు స్తోత్రములు. మీ మాటలు శక్తి కలిగినటువంటివి, బలము కలిగినటువంటివి నాయన. మీరు ఇస్తున్నటువంటి సందేశాలను బట్టి మీకు స్తోత్రాలు నాయన. మీ నామానికి అన్ని విషయాలలో మహిమ, ఘనత, ప్రభావం పొందమని ఈ యొక్క మా తండ్రి మీట్లో ఉండి శ్రద్ధగా నీ మాటలు విని హృదయంలో చేర్చుకొని
ఆ ప్రకారం జీవించడానికి సహాయం చేయమని క్రీస్తు యేసు పరిశుద్ధమైన నామమున ప్రార్థన చేసి వినయంగా వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ఓకే, చాలా వందనాలన్నా వందనాలు. అందుకు. ఇప్పుడు మెసేజ్ కొరకు జోయల్ అబ్రహాం గారు, ట్రాన్స్లేషన్ కొరకు కేజే రూపాసన్ గారు ఉన్నారు. వెల్కమ్ యూ బోత్ టు డెలివర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అన్న జోయల్ అబ్రహాం అండ్ ద సేమ్ టైం ట్రాన్స్లేషన్ కొరకు రూపాసన్ గారు ఉన్నారు. వారికి వందనాలు. వెల్కమ్. Thank you. Thank you. Vandanalu to everybody and warm greetings in the precious name of our soon coming Lord and Savior Jesus Christ. అందరికీ వందనాలు. అలాగే త్వరలో రానైనటువంటి క్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైనటువంటి నామంలో మీకందరికీ నా యొక్క శుభాభివందనాలు ఈ యొక్క ఉదయకాల సమయంలో తెలియజేస్తున్నాను. God has added one more day in our life to see the goodness of God and to study God's holy word. దేవుడు మన యొక్క జీవితాల్లో మరి యొక్క దినాన్ని అనుగ్రహించాడు. ఆయన గురించి వినటానికి, ఆయన గురించి కీర్తించడానికి, ధ్యానించటానికి. God has been strengthening us all these weeks to continuously study the central theme of the Bible, especially in the New Testament, the glory of God. గతించినటువంటి కొన్ని వారాలుగా మనం ధ్యానిస్తూ వస్తున్నటువంటి అంశాలన్నిటిలో కూడా మరి పరిముఖ్యంగా ప్రాముఖ్యమైనటువంటి అంశము దేవుని యొక్క మహిమను గురించినటువంటి అంశం పైన గత కొన్ని వారాలుగా దేవుడు మనల్ని ఎంతో సహాయం చేస్తూ వచ్చాడు. Let's read one theme verse for today, 2 Corinthians chapter 4, 6 and 7. ఈ రోజు ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశం నిమిత్తమై కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4, 4వ అధ్యాయం 6 and 7. 6, 7 వచనాలు. దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేసెను. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించెను గనుక మేము మమ్మను గూర్చి ప్రకటించుకున్నట్లేదు గాని క్రీస్తు యేసును గూర్చి ఆయన ప్రభువనియు మమ్మను గూర్చి యేసు నిమిత్తం మేము మీ పరిచారకులమనియు ప్రకటించుచున్నాము. So, based on this verse, we are going to bring out a very vital truth of understanding God's glory reveals God's power. That is the transformed glory of God in the believer's life. ఈ యొక్క వాక్య భాగం నుంచి దేవుని యొక్క మహిమను గురించి, దేవుని యొక్క శక్తిని గురించి, అలాగే విశ్వాసమైనటువంటి మనలో దేవుడు కలిగించేటువంటి ఆ యొక్క రూపాంతర అనుభవాల గురించి మనము ధ్యానించబోతున్నాం. Verse 4 says, the God of this world. ఇక్కడ 4వ వచనంలో రాయబడినటువంటి మాట ఈ యుగ సంబంధమైనటువంటి దేవత. That is, Satan has blinded the minds of them which believe not. ఇక్కడ రాయబడినటువంటి మాట మనం చూస్తే ఈ యుగ సంబంధమైనటువంటి దేవత అయినటువంటి సాతాను ప్రజల యొక్క మనోనేత్రాలకి గుడ్డితనం కలుగజేసింది దేవుని యొక్క వాక్యాన్ని వినకుండా. So the first thing is, who is that and why did he do that? ప్రాముఖ్యంగా మనం చూస్తే అతను ఎవరు, అతను చేసేటువంటి పనులు ఏంటి అని మనం ఒకసారి చూస్తే, Satan has blinded the minds for those who should not believe. Why? Because the light of the glorious gospel of Christ, which is the image of God, should shine unto them. ఎందుకు అవిశ్వాసమైనటువంటి మనోనేత్రాలకి సాతాను గుడ్డితనం కలుగజేస్తున్నాడు అంటే, ఇక్కడ రాయబడినటువంటి ప్రకారము దేవుని యొక్క సువార్త ప్రకాశమానము వారికి ప్రకాశింపకుండా ఉండు నిమిత్తము సాతాను ఈ పని చేస్తున్నాడు అని మనం చూస్తున్నాం. Even in the previous chapter, you can see the writer Apostle Paul is bringing out a beautiful description, chapter 3, 13 to 18, which you have already seen, about how Satan wanted to blind there also. ఇక్కడ కూడా మనము 3వ అధ్యాయము 11వ వచనం నుంచి మనం గమనించినట్లయితే ఈ సాతాను చేసేటువంటి ఆ యొక్క కార్యాలన్నీ కూడా విశ్వాసులను చెరుపు నిమిత్తం చేసే కార్యాలు మనం ధ్యానిస్తూ వచ్చాం ఇంతకు మునుపు కూడా. But here specifically, if you see, the writer brings out some very important words as he frames the verses.
అయినా సరే ఇక్కడ గ్రంథకర్త చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని మన యొక్క దృష్టిలోనికి తీసుకొని వస్తున్నాడు. Brother, your audio is okay? ఇట్స్ ఓకే బ్రదర్. Okay, fine. Yeah. So here you could see that for God who commanded the light to shine out of darkness, which is shining in our hearts, to give what? To give the light of the knowledge of the glory of God in the face of Jesus Christ. Every word is so important in this verse. ప్రతి వచనము కూడా, ప్రతి పదము కూడా ఇక్కడ చాలా ప్రాముఖ్యమైనదిగా కనపడుతోంది. ఏంటంటే అంధకారంలోని వెలుగు ప్రకాశించును గాక అని పలికినటువంటి ఆ దేవుడే మన యొక్క హృదయంలో యేసుక్రీస్తును వెల్లడిపరచుటకు ఆ యొక్క ప్రకాశమానాన్ని మన హృదయంలో కలుగజేశాడు. Verse 5 is telling, what do we preach? 5వ వచనంలో రాయబడిన మాట మనం ఏమి ప్రకటిస్తున్నాం అనేటువంటి మాటను చూసినట్లయితే, first thing, as most of us who are gathered here are believers and elders and evangelists, there is a difference between preaching and teaching. మనము ఇక్కడ చేరి వచ్చినటువంటి వారిలో దైవ సేవకులు ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు. మనము ఇక్కడ ఏమి ప్రకటిస్తున్నాము అనేటువంటి మాటను మనం ఇక్కడ చూస్తే, because preaching and teaching very commonly it's used, but they too are different. బోధించటం వేరు, లేదంటే బోధించడం వేరు, లేదంటే ఉపసించడం వేరు అనేటువంటి మాటలు రెండు మాటలు మనం చూస్తాం. You see, most of the places the writer, same writer, he says about preach. He says preach the gospel, teach the doctrine. చాలా చోట్ల గ్రంథకర్త ఏం రాస్తాడంటే, మీరు సిద్ధాంతాలను బోధించండి, అలాగే సువార్తను ప్రకటించండి అనేటువంటి మాటలు మనం చూస్తాం. But today's youngsters and many others, they feel there's only a interchange of words. It's not interchange of words. They both are different. ఈ కాలంలో యవనస్తులు కూడా ఆ రెండు పదాలని ఒకటిగానే చూస్తారు, కానీ ఆ రెండిటికి చాలా వ్యత్యాసం ఉన్నట్టుగా మనం చూడగలం. And most of the time there is one extreme group of youngsters who are developed Bible study and only Bible study and no prayer. ఇప్పుడు ఉన్నటువంటి కాలంలో మనం చూస్తే యవనస్తులందరూ కూడా బైబిల్ స్టడీ అనగానే అది కేవలం బైబిల్ స్టడీగా మాత్రమే చూస్తారు, ప్రార్థనను పట్టించుకోరు. Both are equally important. రెండు కూడాను సరి సమానంగా అవి ప్రాముఖ్యమైనటువంటి విషయాలే. And preaching is also important. బోధించడం కూడా చాలా ప్రాముఖ్యమైంది. And here you can see he's talking about the word preach, and it is coming again in the context of the glorious gospel of Christ. మనం ఏమి ప్రకటిస్తున్నాము అనే విషయం మనం చూస్తే, యేసు క్రీస్తును గూర్చినటువంటి ఆయన నిమిత్తము, అలాగే ప్రభు మమ్మల్ని గూర్చి ఆయన యేసుక్రీస్తును గురించి మేము ప్రకటిస్తున్నాము అనేటువంటి మాటని ఇక్కడ మనం చూస్తున్నాం. Here in the context, preaching is in the context of transformation. ఇక్కడ రాయబడినటువంటి మాట ఏమి బోధిస్తున్నాం అనేటువంటి మాట ఈ యొక్క సందర్భంలో మనం చూసినట్లయితే అది రూపాంతర అనుభవం గురించి చెప్తున్నటువంటి మాటగా మనం చూడగలం. Apostle Paul could have used the word teach, but he's telling preach. అపోస్తలుడైనటువంటి పౌలు అక్కడ ఉపదేశించడం అనే మాట ప్రయోగించి ఉండవచ్చు, కానీ ఆయన చెబుతున్నటువంటి మాట ఏమి మేము బోధిస్తున్నాం అనేటువంటి మాటను ఉపయోగించాడు. Because here he's talking about transformation which will come only through the gospel and the life of the gospel which is inside a man, that is the light of God revealed through Jesus Christ. ఏదైతే యేసు ప్రభు వారికి ప్రత్యక్షపరచబడిందో ఆ యొక్క వెలుగులో నుంచి, అలాగే పౌలు రాస్తున్నటువంటి మాట, వాటిలో నుంచి మనము క్రీస్తును గురించి మనం ప్రకటిస్తున్నాము అనేటువంటి మాట మనం ఇక్కడ చూస్తున్నాం. Teaching is all about information and knowledge. ఉపదేశం అనేది కేవలము ఒక సమాచారం అందించడం వరకు మాత్రమే మనం చూడగలం. That is why you should be very careful when you're teaching, because teaching should take us to application. Your application is not there. Teaching is just a piece of knowledge. కేవలము ఉపదేశించేటువంటి విషయాలు ఉన్న వరంగా మనం ఉంటే అది కేవలం మన జ్ఞానాన్ని ఇస్తుంది తప్ప అది మన జీవితాలకు ఎలాంటి ప్రయోజనాన్ని అనుగ్రహించదు. Notice carefully here in verse 6 he is using light of the knowledge of the glory. ఇక్కడ 6వ వచనాన్ని మనం చూస్తే
మేము మేము మమ్మను గూర్చి ప్రకటించుకున్నట్లేదు గాని క్రీస్తు యేసును గూర్చి ఆయన ప్రభు అని మమ్మను గూర్చి యేసు నిమిత్తం మేము పరిచారకులమని ప్రకటించుచున్నాము అనేటువంటి Ah. మాట మనం చూడగలం. He's talking about light, then he's talking about the knowledge and the glory. వెలుగును గురించి మాట్లాడుతున్నాడు, మహిమను గురించి మాట్లాడుతున్నాడు, జ్ఞానాన్ని గురించి కూడా మాట్లాడుతున్నాడు. Why? Because the Greeks, the pursuit of Greek was knowledge. గ్రీకుల యొక్క వారి యొక్క ప్రథమమైనటువంటి వారికి ఉన్నటువంటి అలవాటు ఏంటంటే ఎప్పుడు కూడా జ్ఞానాన్ని పొందుకోవాలనేటువంటి ఆశ వారిలో ఎక్కువగా ఉంటుంది. But the pursuit of Romans is glory. కానీ రోమీల యొక్క ఆ యొక్క హృదయాలోచనలు ఏ విధంగా ఉంటాయంటే మహిమను గురించి తెలుసుకోవాలనేటువంటి ఆరాటం వాళ్ళలో ఎక్కువగా ఉంటుంది. And these two groups are present in the Corinthian church. ఈ రెండు గుంపులు కూడాను కొరింథీ సంఘములో ఉన్నట్టుగా మనం చూడగలం. So how beautifully he unites them together in a verse. ఒకే వచనంలో నుంచి ఈ గ్రీకులను రోమియోలను ఏ విధంగా ఆయన ఐక్యపరుస్తున్నాడో మనం చూడగలం ఇక్కడ. That is what he's trying to tell. You see that what he's telling is about to give the light of the knowledge, not only knowledge, and the glory of God also, but how it is could be revealed only through Jesus Christ our Lord. అందుచేతనే ఆయన పలుకుతున్నటువంటి మాట అంటే ఏంటంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మాత్రమే ఆయన యొక్క దేవుని యొక్క మహిమను గురించి ఆ యొక్క యేసుక్రీస్తునందు వెల్లడిపరిచినటువంటి ఆ యొక్క మహిమను గురించి అవన్నీ కూడా ఇక్కడ ప్రస్తావించినట్లుగా మనం చూస్తున్నాం. And in the verse 4 he's telling what is the glorious gospel of Christ, where will it enter and how will it enter? ఇక్కడ 4వ వచనం మనం చూసినట్లయితే క్రీస్తు మహిమ కనపరుచు ఆ యొక్క సువార్త ప్రకాశమానం ఏంటి అనే విషయాన్ని పౌలు ఇక్కడ ప్రస్తావిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. He's telling the glorious gospel of Christ, who is the image of God. ఈ యొక్క సువార్త ప్రకాశము అనే మాట వాడుతున్నప్పుడు యేసుక్రీస్తు యొక్క ఆ యొక్క సారూప్యముల గురించి పౌలు మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. He's telling Christ, who is the image of God. ఇక్కడ క్రీస్తు దేవుని స్వరూపి అయినటువంటి క్రీస్తు అని చక్కగా రాశాడు. The light of God through the image of God to the hearts of the believers. దేవుని యొక్క స్వరూపి అయినటువంటి క్రీస్తు అలాగే విశ్వాసుల హృదయాల్లో ఉన్నటువంటి క్రీస్తుని గురించి పౌలు ఇక్కడ రాస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. How beautifully you can see that these are only few verses, but they have solid truth for us to understand. ఇవి చూడడానికి ఒక వచనంగా కనపడుతుంది కానీ దీనిలో నుంచి మనము చాలా విషయాలు మనము గ్రహించగలము. It talks about creation, that is the light. When you say light, it talks about verse 4, it talks about light to shine out of darkness. ఇక్కడ ఆయన రాస్తున్నటువంటి మాట 4వ వచనంలో ఏ విధంగా అయితే దేవుడు అంధకారంలోని వెలుగు ప్రకాశించును గాక అని పలికాడో అదే దేవుడు మన హృదయాల్లో కూడా వెలుగును నింపినట్టుగా మనం ఇక్కడ పౌలు రాస్తున్నట్టుగా చూస్తున్నాం. The simplest definition of darkness means what? Absence of light. అంధకారము అనే మాట ఇక్కడ ఉపయోగించాడు. అంధకారం అంటే ఏంటంటే వెలుగు లేకపోవడమే అంధకారం. Very simple to understand that. చాలా సామాన్యంగా మనం దీన్ని అర్థం చేసుకోవచ్చు. So there was darkness because there was no light. So God created light and he brought out light. అంధకారం అక్కడ ఉంది కాబట్టి దేవుడు వెలుగును సృజించాడు. అందుచేతనే మొత్తం కూడా వెలుగుమయమైనట్టుగా మనం గమనిస్తున్నాం. So he's talking about creation, then he's talking about revelation. ఇక్కడ సృష్టిని గురించి మాట్లాడుతున్నాడు, అలాగే ప్రత్యక్షతను గురించి కూడా పౌలు మాట్లాడుతున్నాడు. Last time he spoke about Mary, which the revelation was very important because Mary could see only Rabbi. She couldn't see the Lord and she couldn't have that intimacy in her heart that he is Lord. గతించిన వారం మనము చూచినట్లుగా మగ్దలేనే మరియ యేసు ప్రభువుని చూచింది కానీ ఆయనను గుర్తుపట్టలేదు. ఆయన ప్రభు అని ఆయన కేవలము బోధకుడుగా మాత్రమే గుర్తుపట్టినట్టుగా మనం చూసాం. Knowing is different from seeing and seeing is related to believing. చూడటం అనేది అది వేరు, తెలుసుకోవటం వేరుగా మనము ఇది మనం గమనించవలసిన వారమై ఉన్నాం. Let's also look into a few more verses, then we'll come back to the same verse. మనము కొన్ని వచనాలు చూచిన తర్వాత తిరుగా ఈ యొక్క వాక్య భాగానికి మనం వద్దాం. Why we want to look into other verses? మనం ఎందుకు మిగతా వచనాలు కూడా చూడాలి? Because in this passage, verse 7 is talking about the power of God.
ఏం చేతనంటే ఇక్కడ 7వ వచనంలో దేవుని యొక్క బలాధిక్యాన్ని గురించి వ్రాయబడింది కాబట్టి The power of God is so important for us to understand because it is related. The image of God, the glory of God, the power of God, all are closely related. ఎందుకు మనము దేవుని యొక్క బలమును గురించి తెలుసుకోవాలంటే, దేవుని యొక్క యేసుక్రీస్తు వారు దేవుని యొక్క స్వరూపములో ఉన్నారు. ఆయన మహిమ కలిగిన వాడుగా ఉన్నాడు. ఆయన జ్ఞానము కలిగిన వాడుగా ఉన్నాడు అనేటువంటి విషయాలు మనం ఇంతకు ముందే చదువుకున్నాం. The very first verse when we come, we are going to see what are the 5 places in the Bible talking about the power of God. మనము వాక్య భాగంలో నుంచి 5 వచనాలు మనం చూస్తూ వద్దాం. 5 విషయాల్లో దేవుని యొక్క శక్తి 5 రకాలుగా ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనము ఈ యొక్క ఉదయకాల సమయంలో The ధ్యానించుదాం. very first verse is John's Gospel, chapter 1, verse 14. మొట్టమొదటిగా యోహాను సువార్త 11వ అధ్యాయం వర్స్ బ్రదర్ 1, verse 14. 14వ వచనాన్ని నేను చదువుతున్నాను. కావున యేసు లాజరు చనిపోయెను, మీరు నమ్మునట్లు నేను అక్కడ ఉండలేదని మీ John chapter నిమిత్తము 1. John 1:14. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. Hmm. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. Notice that this is called the incarnate power. ఇక్కడ మనం జాగ్రత్తగా చూస్తే ఇది దేవుడు క్రీస్తుగా అవతరించిన ద్వారా వచ్చినటువంటి శక్తిగా మనం ఈ శక్తిని మనం చూస్తున్నాం. What does verse 1 say? మొదటి వచనం ఏమని చెప్తుంది? ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము ధోని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. Verse 2. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. Verse 4. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. Verse ఆ 5. వెలుగు చీకట్లో ప్రకాశించుచున్నది గాని చీకటి దానిని గ్రహించుట లేదు. You can see that why we came to this verse, because to explain verse 5. ఎందుకు మనము ఇవన్నీ చదువుతున్నామంటే ఐదో వచనాన్ని మనము జాగ్రత్తగా ధ్యానించటానికి. The light shineth in darkness, and the darkness comprehended not. వెలుగు అనేది అంధకారంలో మాత్రమే దాని యొక్క వైభవాన్ని మనం చూడగలం. Here it is talking about darkness is there, and darkness comprehends not, understands not. ఎప్పుడైతే అంధకారం ఉంటుందో, అక్కడ వెలుగు లేకుండా ఉంటుందో, మనకు ఏమాత్రం కూడా జ్ఞానం అనేది మనకు ఉండదు. See, the word of God was already existing because he was the word. ఎందుకంటే దేవుని యొక్క వాక్యము ముందుగానే ఉంది. ఎందుకంటే దేవుడే యేసు ప్రభువారే ఆయన వాక్యమై ఉన్నాడు, ఆయన దేవుడై ఉన్నాడు అనేటువంటి మాటలు మనం గమనించాం. To look at verse 9, he was the true light. మనం 9వ వచనాన్ని చూస్తే ఆయన నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది అనేటువంటి మాట మనం చూస్తాం. So for us to understand that the 2 Corinthians chapter 4, we need to understand the connecting words which is found in the very first mention, John's Gospel chapter 1. మనం ఏదైతే కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో మనం ఏదైతే చదువుకున్నామో దానికి సంబంధించినటువంటి మాటగా యోహాను సువార్తలో మనం చదువుకున్నటువంటి ఈ మాటలు వాటికి సరిపోల్చి మనం చదువుతున్నాం. This word which existed before, ఈ యొక్క వాక్యము అది ముందుగానే దేవుని యొద్ద ఉండినట్టుగా మనం చూస్తున్నాం. and that light which shines, which has to shine and make the darkness illuminate. మనం చూసినట్టుగా నిజమైన వెలుగు ఉన్నది ఆయన యేసుప్రభు వారు, అది ప్రతి మానవుని కూడా వెలిగిస్తున్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. Verse 9 talks about the true light. Look at the word that was true light, lighteth every man that cometh into the world. ఇక్కడ 9వ వచనంలో మనం చూసినప్పుడు నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనిషిని కూడా వెలిగిస్తూ ఉంది అనేటువంటి మాటని మనం ఇక్కడ చూస్తున్నాం. And then come the common verse which we all talk about many times in evangelization. We all use this word, verse 12. 12వ వచనాన్ని మనము సామాన్యంగా చాలా సార్లు మాట్లాడుకుంటుంటాం మనం సువార్త చెప్పే విషయంలో కూడా. 12వ అధ్యాయం. తన్ను ఎందరు అంగీకరించిరో వారికి అందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. So he's talking about the power that is in connection to relationship.
ఆయన దేవునికున్న సంబంధాన్ని గురించి రాస్తూ, ఈ దేవుడు ఏ విధంగా మనకు అధికారం అనుగ్రహించాడో దాని గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. So those who believe on the Lord Jesus Christ, they receive, and therefore there is a relationship which starts. ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతారో వారు ఆయన పిల్లలయ్యేటువంటి అధికారము దేవుడు అనుగ్రహిస్తున్నాడు. అప్పుడు మాత్రమే ఆయనతో సంబంధాన్ని మనం ఏర్పరచుకునే వారంగా ఉంటున్నాం. And how are they born into the family of God? వారు ఏ విధంగా దేవుని యొక్క కుటుంబంలోనికి చేర్చబడ్డారు? They are not born by blood. Verse 13, not by blood. 13వ వచనంలో మనం చూసినట్టుగా రక్తం వలన శరీరేచ్ఛల వలన కాదు అనేటువంటి విషయాన్ని మనం It is గమనించాలి. not their self-will. వారి యొక్క స్వచిత్తాన్ని బట్టి వారు దేవుని పిల్లలుగా అవ్వలేదు. It is nothing to do with their physical body. వారి యొక్క భౌతిక శరీరాలకి ఏమాత్రం కూడా సంబంధం లేదు. Absolutely, it is of God. అది మనం చూస్తే మొత్తం అంతా కూడా దేవుని యొక్క ప్రణాళిక చొప్పున మాత్రమే జరిగినట్టుగా మనం చూస్తున్నాం. In God's time, he or she becomes a child of God. దేవుని యొక్క సమయంలో ప్రతి వ్యక్తి కూడా దేవుని కుమారుడుగా కుమార్తెగా చేయబడుతున్నట్టుగా మనం ఈ వచనంలో చూడగలం. That is why in evangelization, we are just agents to communicate the truth. We are not the ones who are going to convert anybody. అందుచేతనే మనము సువార్త చెప్పినప్పుడు కూడా మనము ఎవరిని కూడా మత మార్పిడి చేయం, కానీ ఈ యొక్క దేవుని పిల్లలయ్యేటువంటి విషయాన్ని గురించి మాత్రమే మనం ప్రస్తావిస్తూ సువార్త చేసే వారంగా ఉంటున్నాం. Gospel is all about relationship and it is not about religion. సువార్త అనేది దేవునితో సంబంధాన్ని ఏర్పరిచేదే గాని అది మతం కాదు. And then after talking about these 13 verses, now the writer brings out the 14th verse, the incarnate Christ. 13 వచనాలు రాసిన తర్వాత గ్రంథకర్త 14వ వచనంలో శరీరధారిగా వచ్చినటువంటి శరీర అవతారంలో వచ్చినటువంటి క్రీస్తుని గురించి ఇక్కడ ప్రస్తావించాడు. How he presents this Christ, notice carefully. ఏ విధంగా ఇక్కడ యేసు ప్రభువారిని ఆయన బహిరంగంగా చూపుతున్నాడో ఒకసారి గమనిద్దాం. Then we'll understand why did he write like this. అప్పుడు మాత్రమే మనము ఎందుకు ఇలాగ రాశాడో మనం దాన్ని చక్కగా అర్థం చేసుకోగలం. The word was made flesh. ఆ వాక్యమే శరీరధారి అయినట్టుగా మనం చూస్తున్నాం. So now he gives the form. It is not just the word which was in heaven, existed before eternity to eternity, but the word took the form now. ఏ వాక్యం అయితే నిత్యత్వానికి ముందే ఉన్నటువంటి ఆ వాక్యము ఇక్కడ 14వ వచనంలో వచ్చేసరికి శరీరధారిగా మన మధ్యలో నివసించాడు అనేటువంటి And మాట dwelt among us. ఆ శరీరధారిగా వచ్చి మన మధ్యలో నివసించాను అనేటువంటి మాట కూడా మనం చూస్తున్నాం. So that means started dwelling within us. మనలో ఆయన నివసించడం ప్రారంభించాడు. And then he says, we beheld his glory. Which glory? The glory as of the only begotten of the Father. Notice that which glory which has come into the believer's life is very important. కాబట్టి ఇక్కడ మనం చూస్తే విశ్వాసుల హృదయంలోకి ఏ విధమైనటువంటి మహిమ వచ్చిందో మనం చూసినట్లయితే అది తన తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొన్నాము లేదా పొందుకున్నాము. It is not the creation or the created relationship. It is the revealed revelation of Christ which is the relationship. Both are different relationships. ఇక్కడ కేవలము సృష్టింపబడినటువంటి ఆ యొక్క సంబంధము కాదు, కానీ ఇది దేవుడు తానే ఏర్పరిచినటువంటి ఆ యొక్క సంబంధంగా మనం ఇక్కడ చూడగలం. In creation, God created man. That is the creation world of book of Genesis 1. ఆదికాండం 1వ అధ్యాయంలో మనం చూస్తే దేవుడు మానవుని సృజించినట్టుగా మనం అక్కడ చూడగలం. Chapter 1, chapter 2, chapter 3 all talks about the in relation to creation and then sin. ఆదికాండం 1, 2, 3 అధ్యాయాలు అన్నిటిలో కూడా సృష్టి యొక్క ఆరంభాన్ని గురించి అలాగే పాపం ఎలాగ ప్రవేశించిందో వాటి గురించి మనము జాగ్రత్తగా అక్కడ చూడగలం. But here it's the incarnate power which is inside the believer's life. కానీ ఇక్కడ మనం గమనించినట్లయితే ఒక విశ్వాస హృదయంలో ఏ విధంగా క్రీస్తు ఆ వాక్యము శరీరధారిగా నివసిస్తూ ఉందో ఆ విషయాన్ని మనం ఇక్కడ జాగ్రత్తగా చూస్తున్నాం. Look at the verse 14 again. మరొకసారి 14వ వచనం చదువుతున్నాను. ఆ వాక్యము శరీరధారి అయి కృప సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. The glory as of the only begotten of the Father, how was it?
full of grace and truth. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే అది ఏ విధమైనటువంటి మహిమ మనం చూస్తే సంపూర్ణమైనటువంటి కృప, సంపూర్ణమైనటువంటి సత్యముతో కూడినటువంటి ఇదిగా మనం ఇక్కడ చూడగలం. So the power which you and I have as true believers in Christ, it is full of grace and truth. మనం క్రీస్తు యేసునందు మనం పొందుకున్నటువంటి ఆ దేవుని పిల్ల అధికారం ఏ విధమైనది అంటే అది కృపా సత్యములు కలిగినటువంటిదిగా మనం ఇక్కడ చూస్తున్నాం. This is the transformed life which is inside a believer's life, which is through God's glory. ఇది విశ్వాసులందరి హృదయంలో జరిగినటువంటి ఆ యొక్క రూపాంతర అనుభవంగా మనం చూస్తున్నాం. అది దేవుడు అనుగ్రహించింది మాత్రమే. So we have seen his glory. మనం ఆయన యొక్క మహిమను మనం చూడగలిగాం. How is it possible? అది ఏ విధంగా సాధ్యము? So God's glory is made available for us, or known to us, or revealed to us through Jesus Christ. దేవుని యొక్క మహిమ ఏ విధంగా మనం పొందుకున్నాము, ఏ విధంగా మనం చూడగలిగామంటే అది కేవలము క్రీస్తు ప్రభువారి ద్వారా మాత్రమే. Now let's look at the same book, chapter 11, verse 4. ఇది యోహాను సువార్త 11వ అధ్యాయం 4వ వచనాన్ని ఒకసారి చదువుదాం. యేసు అది విని, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు కానీ దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదనెను. Notice carefully, again there is a mention of the glory of God. In this context, what does it mean? ఈ సందర్భంలో కూడా దేవుని యొక్క మహిమను గురించినటువంటి మాట మనం చూస్తున్నాం. దాని అర్థం ఏంటో కూడా ఒకసారి చూద్దాం. Actually, very carefully read this passage. It's a very important passage because so many truths are mentioned here. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి వాక్య భాగంగా మనం చూడగలం. ఎందుకంటే ఇందులో చాలా సత్యాలు దాగి ఉన్నాయి. Jesus mentioned something, that he says something about Lazarus was sick. Verse 2, your brother, whose brother Lazarus was sick. ఇక్కడ ఇది లాజరు గురించి రాయబడినటువంటి మాట. బేతన్లో ఉన్నటువంటి మార్తా మరియా యొక్క సహోదరుడు లాజరు ఆయన రోగి అయి ఉన్నటువంటి వర్తమానం వచ్చినప్పుడు చెప్పినటువంటి సందర్భంగా మనం గమనించగలం. And then you can see that verse 4, when Jesus heard that, Jesus is carefully hearing every conversation which is going on, and immediately he responds to the conversation. యేసు ప్రభు వారు ఆ యొక్క సంభాషణ అంతా కూడా వింటూ ఉన్నారు. ఆయన వినిన తర్వాత ఆయన పలికినటువంటి మాటను కూడా మనం ఇక్కడ 4వ వచనంలో మనం గమనించాం. There's a connection between sickness and the glory of God also in this verse. ఈ వచనంలో మనం గమనించినట్లయితే రోగమునకును దేవుని యొక్క మహిమకు కూడా చాలా సంబంధం ఉంది అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. This sickness is not unto death. Notice that carefully. జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ రోగము మరణము కొరకు వచ్చింది కాదు అనేటువంటి మాట మనం చూడగలం. Sickness can lead to death. రోగం అనేది మరణానికి దారి తీయవచ్చు. All sickness will not lead to death. కానీ అన్ని రోగాలు మరణానికి దారి తీస్తాయని మనం Some చెప్పలేము. sickness leads to death. కొన్ని రోగాలు మాత్రమే మరణానికి దారి తీస్తాయి. But we need to understand one thing, that when you talk about death, it is not satanic. మనము మరణాన్ని గురించి మనం ఎప్పుడైతే మాట్లాడతామో అది సాతానుకు సంబంధించింది కాదని మనం గ్రహించాలి. Many times, even in Hindu mythology, death which refers to Satan and his host and the fallen angels, they are thinking like that. చాలా మంది హిందూ యొక్క సాంప్రదాయాల్లో ఏమనుకుంటారంటే మరణం వచ్చినప్పుడు అది సాతానుకు సంబంధించింది, సాతాను దూతలకు సంబంధించింది, దయ్యాలకు సంబంధించింది అని వారు భావిస్తూ ఉంటారు. Notice very carefully. Why? Because this chapter 11 talks about resurrection. కానీ జాగ్రత్తగా గమనించండి, 11వ అధ్యాయము పునరుత్థానాన్ని గురించి మాట్లాడుతూ ఉంది. That is the reason this is a very important chapter for believers. కాబట్టి ఈ యొక్క 11వ అధ్యాయం అనేది విశ్వాసులందరికీ చాలా ప్రాముఖ్యమైనటువంటి అధ్యాయంగా మనం గమనించాలి. Glory of God is the topic, but the writer brings out a very important point about the resurrection evolved here. దేవుని యొక్క మహిమ అనేది ప్రాముఖ్యంగా ఇక్కడ కనిపిస్తున్నప్పటికీ పునరుత్థానాన్ని గురించినటువంటి వివరణలు ఇందులో రాయబడ్డాయి. Sickness among God's people, దేవుని ప్రజల మధ్యలో రోగమును గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, even if it goes to death, but don't worry about that death, because we should cling to what is the question. రోగం వచ్చినప్పుడు లేదా రోగం ద్వారా మరణం వచ్చినప్పుడు మనము భయపడనక్కర్లేదు, కలవరపడనక్కర్లేదు. ఎందువలనంటే
Notice that verse 4 makes it very clear. This sickness is not unto death, but the glory of God, that the Son of God might be glorified thereby. అక్కడ జాగ్రత్తగా చూస్తే ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు. దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడునట్లు అది మహిమ కొరకు వచ్చినది అనేటువంటి మాట మనం గమనిస్తున్నాం. Look at verse 25 and 26. 25వ వచనం 26వ వచనం మనం చూస్తే అందుకు యేసు Ah. పునరుత్థానమును జీవమును నేనే. నా Ah. యందు విశ్వాసముంచు వాడు చనిపోయినను బ్రతుకును. Ah. బ్రతికి 26. నా యందు విశ్వాసముంచు ప్రతివాడు ఎన్నటికిని చనిపోడు. ఈ Ah. మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగాను. Notice very carefully. This is very important for us as believers to understand. విశ్వాసులంగా దీన్ని అర్థం చేసుకోవడం మనకు చాలా ప్రాముఖ్యమైన అంశంగా మనం దీన్ని చూడాలి. Jesus was answering not to Mary, to Martha. ఇక్కడ మార్తా మరియలకు మాత్రమే యేసుప్రభు వారి ఈ మాటలు చెప్పడం లేదు. He's not talking to Mary, he's talking to Martha about this very clearly. ఇక్కడ మనం జాగ్రత్తగా చూస్తే మరియతో కాదు కానీ మార్తతో యేసుప్రభు వారు సంభాషిస్తున్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. Martha had the knowledge of God. మార్తాకు దేవుని గురించినటువంటి జ్ఞానము ఉంది. Look at that. Martha said unto him, I know he will rise again in the resurrection of the last day. She knew it. మార్త ఏమంటుందంటే, అవును ప్రభా, అంచె దినములలో పునరుత్థానమందు నా యొక్క తమ్ముడు బ్రతుకుతాడు అనేటువంటి మాట మార్త పలుకుతుంది. She was thinking about the physical death. ఆమె భౌతిక సంబంధమైనటువంటి మరణాన్ని గురించి మార్త మాట్లాడుతుంది. The abundant eternal life was not significant in her conversation. ఆమె యొక్క సంభాషణలో మహిమను గురించినటువంటి ఆ యొక్క సంపూర్ణ అవగాహన లేనట్టుగా మనం చూస్తున్నాం. What was Jesus drawing her attention to? కానీ యేసుప్రభు వారు మార్త యొక్క దృష్టిని దేనిపైన కేంద్రీకృతం చేయాలని ప్రయత్నించాడో ఇక్కడ మనం చూస్తున్నాం. He that believeth in me, notice carefully, he that believeth in me, though he were dead, yet he shall live. ఆయన అనేటువంటి మాట, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును అనేటువంటి మాట యేసుప్రభు వారు పలికారు. Whosoever liveth and believeth in me shall never die. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికి యేసుప్రభు యేసుప్రభు వారు పలికిన మాట మనం చూస్తున్నాం. That is why in funeral service, when we take this passage, we say that it is only a sleep for a brother, for a brethren. అందుచేతనే మనము ఈ యొక్క సమాధి కార్యక్రమాలు మనం చేస్తున్నప్పుడు ఈయన ప్రభువునందు నిద్రించాడు అనేటువంటి మాటలను తరచుగా మనం వాడుతూ ఉంటాం. Now read verse 40. 40వ వచనం మనం గమనించినట్లయితే అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. See the glory of God, not only believe. See in verse 25, 26, it's about believing. Verse 40 is about seeing. ఇక్కడ 25, 24 వచనం మనం చూస్తే అక్కడ కేవలము చూడటం గురించి యేసు ప్రభు మాట్లాడారు. ఇక్కడ 40వ వచనానికి వచ్చినప్పుడు నువ్వు నమ్మాలి, నువ్వు నమ్మితే దేవుని యొక్క మహిమను చూస్తావు అనేటువంటి మాట పలుకుతున్నారు. Martha is a good believer. మార్త చాలా మంచి విశ్వాసి. Without revelation of God. కానీ దేవుని యొక్క ప్రత్యక్షత లేనట్టుగా మనం చూస్తున్నాం. Very important to understand this vital truth in this passage. ఈ యొక్క భాగంలో నుంచి మనం చాలా జాగ్రత్తగా ఈ విషయాలు గమనించాలి. Notice carefully how Mary came. Verse 32. 32వ వచనంలో చూస్తే మరియ వచ్చిన తర్వాత జరిగిన విషయాలు మనం చూస్తే, the moment Mary came, the verse is telling, she saw him, she did not speak anything. కానీ మరియ వచ్చిన తర్వాత ఆమె ఏమీ కూడా మాట్లాడినట్టుగా మనం చూడము. Nothing she spoke. ఏమీ కూడా మాట్లాడలేదు మరియ. I think any Bible, even Telugu or Tamil or any Bible, makes the recording very clear in all the translation. This is very clear. ఏ అనువాదమైన కలిగినటువంటి బైబిల్ గ్రంథంలోనైనా ఇలాగే మనం చూస్తాం. Look at this, very, very important for us to understand, because today's topic is a very vital topic for all of us when we go to troubled situation or when we are walking in hot water or troubled water. మనము ఇది మనకు చాలా ప్రాముఖ్యమైనటువంటి దేవుని బిడ్డలంగా చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం. ఏం చేతనంటే మనం వెళ్ళేటువంటి శ్రమల గుండా, వేదనల గుండా మనం వెళ్ళేటప్పుడు మనకి ఇది ఎంత ప్రయోజనకరమో అది మనము ఈ యొక్క వాక్య భాగంలో మనం చూడగలం. Both the sisters had same problem. ఇద్దరి ఆ యొక్క అక్క చెల్లెలకు అదే సమస్య ఉంది. Same problem they had.
వారికి ఉన్నటువంటి సమస్య ఒకటే. Look at the approach of each. కానీ ఇద్దరి యొక్క యేసు ప్రభు వారిని కలిసినటువంటి ఆ రీతిని మనం గమనించినట్లయితే వేరుగా Mary ఉంది. came and saw him and worshipped him. కానీ మరియ అయితే వచ్చి ప్రభు పాదాల పైన పడి ఆయన ఆరాధించినట్టుగా మనం చూస్తాం. The moment worship starts, worry stops. ఎప్పుడైతే ఆరాధన ప్రారంభమవుతుందో మన యొక్క కలవరం అనేది ముగింపు పలుకుతుంది. Worship cannot stop when there is worry. ఎప్పుడైతే మనలో ఆ యొక్క దిగులు చింత ఉంటుందో అప్పుడు మనము ఆరాధించలేము. 35th verse says Jesus wept. He saw and he wept. 35వ వచనం మనం చూస్తే యేసు కన్నీళ్లు విడిచినటువంటి మాట మనం చూస్తాం. Very important. All these verses are so related for us because the revelation of God revealed internally to Mary is very different. ఎంచేతనంటే ఇవన్నీ కూడా విశ్వాసంగా దేవుని బిడ్డలుగా మనకు చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశాలు. ఆయన మరియతో మార్తతో మాట్లాడేటువంటి మాటలన్నీ కూడాను. You can be among so many people, but how close you are depends upon how true you are in your worship. నువ్వు ప్రజలందరి మధ్యలో, సమాజంలో, సంఘములో ఉండవచ్చు, కానీ నువ్వు నిజంగా దేవునికి ఎంత సత్యంగా నువ్వు జీవిస్తున్నావు అనేటువంటిదే ప్రాముఖ్యమైనది. Why the writer is writing it so clearly here in chapter 11? ఎందుకు గ్రంథకర్త 11వ అధ్యాయంలో ఇంత విపులంగా రాస్తున్నాడో మనం గమనించినట్లయితే, The worship of God is related to the glory of God. దేవుని ఆరాధించడం అనేది దేవుని యొక్క మహిమకు సంబంధించినట్టుగా మనం చూస్తున్నాం. Oh, that's why in John chapter 11 verse 4 we see the redemptive power of God. అంచేతనే మనము 11వ అధ్యాయం 4వ వచనం మనం చూస్తే దేవుని యొక్క పునరుత్థాన శక్తిని గురించి మనం చూడగలం. John chapter 1 verse 14 we saw about the incarnate power. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనంలో ఆయన శరీరావతారిగా వచ్చినటువంటి ఆ యొక్క శక్తిని మనం చూసాం. Whenever we go through problems, again we have to keep thinking about the redemptive power of God. మనము ఏ విధమైనటువంటి సమస్యల గుండా వెళ్తున్నప్పుడు ఆయన యొక్క విమోచనకు సంబంధించినటువంటి శక్తిని మనము ధ్యానించవలసిన వారమై ఉన్నాం. 2 Corinthians chapter 4 verse 6 is about the illuminating power of God. మనం చదివినటువంటి కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో ఆయన యొక్క వెలుగుకు సంబంధించినటువంటి మహిమను గురించి మనం అక్కడ చూసాం. Because there you see verse 7, chapter 4 verse 7, we have a treasure in our earthen vessel. ఎందుకంటే అక్కడ మనము 4వ అధ్యాయం 7వ వచనం మనం చూస్తే ఆయనను ఆ బలాధిక్యం మామూలమైనది కాక దేవునిదే ఉండినట్టు మంటి ఘటములలో ఏ ఐశ్వర్యము మాకు కలదు. So what is the treasure? మన మంటి ఘటాల్లో, మన యొక్క మంటి శరీరంలో ఉన్నటువంటి ఐశ్వర్యం ఏంటి అని మనం చూస్తే, the treasure is the light of the knowledge of the glory of God, which is revealed to us through Jesus Christ. That's our treasure. ఏంటి మన యొక్క శరీరంలో ఉన్నటువంటి ఐశ్వర్యం అంటే, దేవుని ద్వారా ప్రభువైనటువంటి యేసు క్రీస్తు ద్వారా మనకు ప్రత్యక్షమైనటువంటి దేవుని యొక్క మహిమ అనేటువంటి విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి. Today morning you're gathered here, we are all in earthen vessel. ఇక్కడ అందరూ మనము కూడి ఉన్నటువంటి ప్రతి వారము కూడా మనము మంటి ఘటాలుగానే ఉంటున్నాం. There could be sadness, there could be tears, there could be affliction, pain, weakness and fear and so many things troubling us this morning. ఈ ఉదయకాల సమయంలో ఒక్కొక్కరికి మనలో చాలా వారికి శ్రమలు, నిందలు, అవమానములు, కన్నీరు ఇవన్నీ కూడా మనము అనుభవిస్తూ ఉండవచ్చు. Through Zoom we cannot see that. ఈ జూమ్ ప్లాట్ఫామ్ ద్వారా అవన్నీ కూడా మనం చూడలేము. But there's one thing very clear. కానీ ఒకటి మాత్రం చాలా స్పష్టమైంది ప్రియులారా. The treasure inside the earthen vessel matters very much. మన యొక్క ఈ మంటి ఘటాల్లో ఉన్నటువంటి ఐశ్వర్యం అనేది అది చాలా ప్రాముఖ్యమైంది. Oh, the boy who was sleeping and everybody came and told that the ship is going to sink. Don't sleep, get up and shout and pray. But the boy was sleeping quietly. ఒక అబ్బాయి ఆ యొక్క పడవలో ప్రయాణిస్తున్నప్పుడు అది మునిగిపోతుంది అన్నప్పుడు ఆ అబ్బాయి ఏమైంది భయం లేకుండా ఉన్నటువంటి ఆ సందర్భాన్ని నేను చూసినప్పుడు, that boy got up and he just went to the edge and looked at the captain and he waved his hand, went to sleep again. ఎచ్చేతనంటే ఆ అబ్బాయి ముందుగా వెళ్ళి ఆ యొక్క పడవను నడుపుతున్నటువంటి తన తండ్రిని చూచి
తను చేతులు ఊపి హాయిగా వచ్చి నెమ్మదిగా నిద్రపోయాడు. Everybody are wondering, all are crying. He is only showing tata to his father. అందరూ కూడా భయపడి కలవరంతో ఉంటే ఆ అబ్బాయి మాత్రము తన తండ్రిని చూచి టాటా చెప్పి హాయిగా నిద్రపోయాడు. He had 100% confidence within his heart. ఎందుకంటే తన హృదయంలో దృఢమైనటువంటి నమ్మకం ఉంది తన తండ్రి పైన. He had a treasure in his heart. ఏం చేతనంటే తన యొక్క మంటి ఘట్టములో ఆ యొక్క ఐశ్వర్యం ఉంది. My father's love and my father's trust in me. ఏం చేతనంటే నా తండ్రి యొక్క ప్రేమ, తను విడువనటువంటి ఆ యొక్క ప్రేమ గురించినటువంటి విశ్వాసం ఆ యొక్క అబ్బాయికి ఉన్నటువంటి That కారణం. was a similar picture here in verse 6 and 7. అదే దానికి సంబంధించినటువంటి అదే సాదృశ్యాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. Verse 5 is telling you, we are the servants of Jesus' sake. మనము యేసుక్రీస్తు యొక్క దాసులము అనేటువంటి మాట పలుకుతున్నాడు. If we are servants, what is in our vessel? ఎప్పుడైతే మనము ఆయనకి దాసులమైతే మన యొక్క పాత్రలు ఏంటి, మన యొక్క పాత్ర ఏంటి అని మనం చూడాలి. We have the power of God. What is that power? మనము దేవుని యొక్క శక్తిని పొందుకున్నాం. ఏంటి ఆ శక్తి అని మనం చూసినట్లయితే It is not the incarnate power. అది క్రీస్తు ప్రభు వారి అవతార రూపిగా వచ్చినటువంటి ఆ శక్తి కాదు. Oh, for Mary and Martha, Jesus was teaching about the redemptive power. ఏదైతే విమోచన శక్తిని గురించి యేసు ప్రభు వారు మార్తా మరియతో సెలవిచ్చాడో, But here he is talking about the illuminating power. Whenever situation comes, where is your power? What happened to your power? ఏ పరిస్థితి వచ్చినా కూడా ఎలాంటి శక్తి, నీ శక్తి ఏమైంది అని మనం చూసినట్లయితే ఇక్కడ ప్రకాశమానమైనటువంటి శక్తిని గురించి మనం చదువుతున్నాం. Oh, how true it is. Let's look into a couple of verses. Chapter 12, verse 9. 12వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. కొరింథియన్స్ బ్రదర్. Yeah, same book. 2 Corinthians. 2 కొరింథియన్స్ కొరింథీయుల రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. 9, yeah. కావున మాలో 12:9. మరణము 9వ వచనం. 12:9. తరమబడుచున్నను దిక్కులేని వారము కాము, పడద్రోయబడినను నశించు వారము కాము. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపడుటకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోతున్నాము. You read 12:9? 12:9 brother. Yes. Correct. My grace is sufficient for thee. నా యొక్క కృప నీకు చాలు అనేటువంటి మాటను మనం ఇక్కడ చూడగలం. We saw there in chapter 1, John chapter 1, he has given within us grace and truth. మనము యోహాను సువార్త 1వ అధ్యాయంలో చూస్తే కృపను గురించి, సత్యమును గురించి మనము విన్నాము. Now notice in verse 9, 9వ వచనం మనం గమనించినట్లయితే, our strength is made perfect in weakness. Unless we are weak, we cannot get strength. మనము బలహీన పడకపోతే మన యొక్క బలం ఏంటో మనకు తెలియదు. Oh, Martha was strong. మార్త వాస్తవానికి చాలా శక్తి కలిగినగా మనం చూడగలం. Mary was weak. మరియా చాలా బలహీనురాలుగా మనం చూస్తున్నాం. How weak she was. ఎంత బలహీన పడిపోయిందో మనం చూస్తే, Internally weak. అంతరంగంలో చాలా బలహీనంగా ఉంది. But she was a worshipper. Only thing she can do is only worship. ఆమె కేవలము ఆరాధన మాత్రమే చేయగలిగినటువంటి మరియగా మనం చూస్తున్నాం. Martha had the knowledge of resurrection. మార్తాకి పునరుత్థానాన్ని గురించినటువంటి అవగాహన ఉన్నప్పటికీ, but no internal revelation and intimacy of understanding the truth and having that 100% confidence. కానీ 100% యేసు ప్రభువుని గురించినటువంటి మహిమను గురించి, ఆయన యొక్క నిజమైన పునరుత్థానాన్ని గురించి ఏమాత్రం అవగాహన లేనట్టుగా మనం చూస్తాం. Imagine a person is admitted in the hospital. ఒకసారి ఊహించుకోండి, ఒక వ్యక్తి ఆ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు అనుకుందాం. He will talk, this is not comfortable, that is not comfortable. He has 10,000 reasons of talking about the problem in the hospital. ఆ యొక్క చేరినటువంటి హాస్పిటల్లో ఇది నాకు సదుపాయాలు లేవు, అవి లేవు, ఇవి ఒక 10,000 కారణాలు చెప్పవచ్చు. After 1 week, he became very sick. ఇంకో వారం తర్వాత ఇంకొంచెము రోగి అయినట్టుగా మనం చూస్తే, Complaints become less now. ఇప్పుడు ఆ యొక్క తను చేసినటువంటి ఆ ఫిర్యాదులన్నీ కూడా తగ్గిపోతాయి. Now he is in ICU. ఇప్పుడు ఎందుకంటే ఐసీయూలో ఉన్నాడు. No complaints now. ఇప్పుడు ఎలాంటి ఫిర్యాదులు కూడా లేవు. He is fully weak.
ఎందుకంటే పూర్తిగా బలహీనుడైపోయాడు. His life is in ICU now. ఆయన యొక్క జీవం అంతా కూడా ఇప్పుడు ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో ఉంది. Oh, he is looking for only grace, my dear believers, only grace. విశ్వాసులా మనం చూస్తే కేవలం కృప కోసం మాత్రమే కనిపెట్టుకొని జీవిస్తున్నాడు. Many times we as believers, we are not happy with the hospital treatment. We want ICU treatment. చాలా సార్లు మనకు కేవలము హాస్పిటల్ యొక్క ఆ యొక్క సౌకర్యం కాదు కానీ ఐసీయూ ట్రీట్మెంట్ ని చాలా సార్లు మనం కోరుకునే వారంగా ఉంటున్నాం. When your belief become weak, our sight becomes weak. మన యొక్క విశ్వాసం ఎప్పుడైతే సన్నగిల్లుతుందో మన యొక్క చూపు కూడా సన్నగిల్లుతుంది. Oh, the power of Christ is seen only in weakness. ఎప్పుడు మనం బలహీనలుగా ఉంటామో అప్పుడు మాత్రమే క్రీస్తు యొక్క ఆ యొక్క బలాన్ని మనం చూడగలుగుతాం. You know why this verse is written here? ఎందుచేత ఈ యొక్క వచనము రాయబడిందో This verse చూస్తే is for Apostle Paul. ఇది అపోస్తలుడైన పౌలుకు రాయబడినటువంటి మాటగా మనం చూస్తున్నాం. Oh, he is talking about the thorn in his flesh. తన యొక్క దేహములో ఉన్నటువంటి ములను గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. Oh, don't ever pray about the thorn about your flesh. You pray about the grace of God to be filled. దేవుడు చెప్తున్నటువంటి మాట, నీ యొక్క దేహంలో ఉన్నటువంటి ములను గురించి నువ్వు ప్రార్థన చేయక్కర్లేదు కానీ నా కృప నీకు చాలును అనేటువంటి మాట ప్రభు పలికినట్టుగా మనం చూస్తాం. What a beautiful understanding of knowing God closely by his revelation. Whenever I say revelation, I'm talking about intimacy, which is revealed in the word of God. మరి నేను ఎప్పుడైనా ప్రత్యక్షత గురించి మాట్లాడుతున్నప్పుడు మనం దేవునికి ఎంత సమీపంగా ఉన్నామో ఆ యొక్క ఉద్దేశాన్ని బట్టి నేను మాట్లాడుతూ వస్తున్నాను. Oh, here you can see our weakness, our troubles, our sufferings, all are enwrapped with the abundant grace of God. మన యొక్క బలహీనతలు, మనకున్నటువంటి శ్రమలు, శోధనలు అన్ని కూడాను దేవుని యొక్క కృపలో అవి చాలా చిన్నగా కనపడతాయి. Oh, my dear brothers and guys, with the limited time today, we saw the three angles of different phases of the power of God. ప్రభునందు ప్రియులారా, మనము మూడు శక్తికి సంబంధించినటువంటి విషయాలు, దేవుని యొక్క శక్తికి సంబంధించిన విషయాలు మనం గమనించాం. The incarnate power of God which was first given to us. యేసు ప్రభు యొక్క అవతారాన్ని గురించినటువంటి శక్తి మనకు మొదటిగా ఇవ్వబడింది. Why? Because we wanted the presence of God always. ఎంచేతనంటే ఆయన యొక్క సన్నిధి మనకు ఎప్పుడు అవసరం కనుక దేవుడు ముందుగా అది మనకు అనుగ్రహించాడు. Secondly, he also brought through John's Gospel chapter 11 the redemptive power of God. రెండవదిగా మనం చూసినట్టయితే యోహాను సువార్త ద్వారా 11వ అధ్యాయం ద్వారా ఆయన విమోచన శక్తిని మనకు ప్రసాదించినట్టుగా మనం చూస్తున్నాం. When we go through problems which is even close to death, let's not forget about the redemptive power of God, which is the resurrected power of God. Power of resurrection. ఏదైనా రోగం వచ్చి మనము మరణానికి సమీపంగా ఉన్నా సరే మనం భయపడనక్కర్లేదు. ఎంచేతనంటే దేవుని యొక్క విమోచన శక్తిని మనం పొందుకొని ఉన్నాం. Thirdly, we looked into the illuminating power of God. మూడవదిగా మనం చూసింది ప్రకాశించేటువంటి ఆయన యొక్క శక్తిని గురించి మనం ధ్యానించాం. God's work is seen in God's glory. దేవుని యొక్క ఆ యొక్క మహిమ ఏ విధంగా మనలో వెలుగును ప్రకాశింపజేస్తుందో మనం ఇక్కడ చదివాం. That was the witness of Apostle Paul. అది అపోస్తలుడైన పౌలు యొక్క సాక్ష్యంగా మనం చూడగలం. He never prayed for the thorns. He was happy and prayed and thanked God for God's grace. తన యొక్క దేహమును ముళ్ళును గురించి పౌలు ఇప్పుడు బాధపడడం లేదు కానీ ప్రభు తనకు అనుగ్రహించినటువంటి కృపను గురించి ఎంతో సంతోషిస్తూ ఉన్నాడు. Oh, we praise God and we stop this message here and we're going to continue studying about the power of God, God willing, one more time. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ యొక్క విషయాలు మనం 3 విషయాలు మనం ధ్యానించుకున్నాం. దేవుని చిత్తమైతే వచ్చే వారము మిగతా 3 విషయాలు మనము ధ్యానించబోతూ ఉన్నాం. We praise it, all praise, glory to God, and thank you for your patient listening, and God bless each one of us, and thanks to Brother Rufus too. సమస్త విధమైనటువంటి మహిమ, ఘనత, ప్రభావాలు ఆయనకే చెల్లును గాక. మీరు జాగ్రత్తగా ఎంతో ఓపికగా మీరందరూ కూడా విన్నందుకు మీకందరికీ కూడా నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. Okay. చాలా వందనాలన్నా. థ్యాంక్స్ ఫర్ మెసేజ్. 2 కొరింథీయులు 4వ అధ్యాయం 6-7 వచనాలు చెప్పుకుంటూ ఆయన మహిమను గురించి
అవిశ్వాసులైన వారి మనోనేత్రము గుడ్డితనము కలుగజేసిందని ఆ యుగ సంబంధమైన దేవత సువార్త ప్రకాశం వారికి ప్రకాశింపకుండా నిమిత్తం అవిశ్వాసులైన వారు అది మనోనేత్రము గుడ్డితనము కలుగజేసిన 4:4 2 కొరింథియన్స్ ఆ సంగతులు వివరించుకుంటూ అనేకమైన ఆ మహిమ ఆ వెలుగు జ్ఞానమును గురించి మాట్లాడుతూ మరి 2 కొరింథీ నుంచి జాన్ 1:14 అలాగే సువార్త యోహాను సువార్త నుండి 2 కొరింథీ నుంచి కంపేర్ చేసుకుంటూ ఆ వెలుగు ఆ మహిమ ఎలాగూ దేవుని కుటుంబంలో జన్మించబడ్డాయి అనేది కూడా మరి అది దేవుని స్వచ్ఛతమును బట్టి కాదు కానీ దేవుని ప్రణాళికను బట్టి మాత్రమే అని చెప్పుకుంటూ అనేక సంగతులు వివరించుకుంటూ వచ్చారు. మరి ఈ సంగతులు ఈ మట్టి ఘటంలో ఆయన యొక్క ఔశ్వర్యం ఎలా ఉన్నది అనేది కూడా మనకు చక్కగా బోధించారు. మరి ఇక్కడ చివరిగా మరియా మార్త విషయంలో కూడా రిజరెక్షన్ విషయంలో కూడా మరియా చాలా ముందున్నట్టు చెప్పారు. అయితే రిజరెక్షన్ విషయం మాట్లాడింది కానీ రిజరెక్షన్ విషయం ఆమెకి అంత అర్థం కానట్టు మరి అయితే అర్థం చేసుకొని ఆమె ఆయన్ని ఆరాధించినట్టు చూసాం. కాబట్టి మనం కూడా లోతైన రీతిలో ఆయన పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేసుకుని ఆయన మహింపరిచే వారంగా ఉండాలని దేవుని మహిమను గుర్చిన సంగతులు అనేక విషయాలు కోట్ చేసుకుంటూ చెప్పారు. ఇంకా రానున్న దినాల్లో దాన్ని కొనసాగిస్తారని కూడా చెప్పారు. దేవుడి మాటలను దీవించి మనకు అనుగ్రహించిన గాక. ఇంకా అర్థం కావాలంటే పాయింట్ టు పాయింట్ మనం వచనాలు చెప్పుకుంటూ వెళ్ళారు. తిరిగి మనం జూమ్లో బర్నబాస్ అన్న గారు ఆ మెసేజ్లు పెడుతూ ఉంటారు. సరిగా ఇంకా అవగాహన లేకపోతే ఆ మాటలు విని నేర్చుకోవాలని మనం చూస్తున్నాం. దేవుడి మాటలు దీవించాక చివరిగా ప్రభుదాస్ అన్న గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. కరుణావాత్సల్యుడా, కృపాశక్తి సంపూర్ణుడా, మహిమ స్వరూపి, అనంతుడా, ద్వితీయుడా, మా జీవాధిపతి స్తోత్రములో నాన్న రక్షకుడు యేసుక్రీస్తు నామంలో మరొకసారి మిమ్మల్ని పూజించి స్తుతించి కనబరుస్తున్నాం. ఉదయకాల సమయంలో మమ్మల్ని ఎలాగూ జూమ్ యాప్ ద్వారా మన కాన్ఫరెన్స్ లో మీరు సమకూర్చినందుకు స్తోత్రముడు తెలుస్తున్నాం. వరకు తండ్రి దాసుడు మరి అక్కడి వాక్య మరి అందించడానికి మీ కృప చూపారు. నువ్వు విశ్వాసిస్తే, నువ్వు నమ్మితే నా మహిమను చూస్తావనే మాటను బట్టి స్తోత్రములు. నాన్న మీ మహిమలో మేము నిత్యము తండ్రి ఆత్మీయంగా బలపడటానికి సహాయం దయచేయండి. దాసుడు అందించిన లేఖనాలను జ్ఞాపకం చేసుకుని నెవర వేసుకుని అలా జీవించడానికి తండ్రి మేము కూడా తండ్రి స్థిరమైన మరియా వలె తండ్రి సంపూర్ణముగా విశ్వాసించి బలపడటానికి మీ గురించి చూపమని వేడుకుంటున్నాం. ఈ వాక్యం అందించిన దాసుని కుటుంబాన్ని దీవించమని ప్రార్థిస్తున్నాం. చక్కటి సమయాన్ని అనుగ్రహించారు. ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా చూపారు. స్తోత్రములు. చేరవచ్చిన నీ బిడ్డలందరూ బట్టి స్తుతించి కనపరుస్తున్నాం. జ్ఞాపకం చేసుకుని మంచి ఆరోగ్యాలు మిగిలి బిడ్డలకు దయచేయండి. నడిపించిన మా పెద్దలు ప్రియులు దేవదానంకులను బట్టి కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం. ఒకటి ఆరోగ్యం ఇచ్చారు. స్తోత్రములు. చేస్తున్న పరీక్షని జ్ఞాపకం చేసుకుంది. మదైరుడా, కృపావాచ్యుడా, విషయమై ప్రయాసపడుతున్నా ఈ దాసులు తండ్రి బర్నబసనాన్ని బట్టి, సంఘాన్ని బట్టి, కుటుంబాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం. దాసులకు ఇచ్చిన ఆసక్తిని బట్టి, చేస్తున్న పరిచయను బట్టి స్తోత్రములు. రావాల్సిన దీవులు మీరు అనుగ్రహించండి. ఇలాగుతండి మరి పాటలు పాడిన వారిని బట్టి, ప్రార్థించిన వారిని బట్టి, కుటుంబాలను బట్టి స్తుతిస్తున్నాం. విశేషంగా చేరవచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరు జ్ఞాపకం చేసుకొని వేడుకుంటూ ఈ కూడికను
తండ్రి ఈ మార్నింగ్ కాన్ఫరెన్స్ను మీరు నిర్వివాహంగా చక్కగా జరిగిస్తున్నందుకు స్తోత్రం తెలుస్తూ నాకు కూడా తండ్రి నీ బిడ్డలతో సహవాసం మీతో సహవాసం ఉంచినందుకు అనుగ్రహించినందుకు ఈ సమయాన్ని ఇచ్చినందుకు మిమ్మల్ని గణపరుస్తూ మా విమోచకుడు యేసుక్రీస్తున్నాం నా స్తోత్రం చెల్లించి ప్రార్థించడానికి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి ఆమేన్. ఆమేన్. చాలా వందనాలన్నా ముగింపు ప్రార్థన చేసినందుకు. మరి మొట్టమొదట ఈ సమయాన్ని నాకు ఇచ్చిన బర్నబాస్ అని గారికి వందనాలు. ప్రార్థన చేసిన ఇస్రాయల్ అని గారికి, అలాగే పాట పాడిన దిద్దే యేసఫ్ గారికి, మరి మెసేజ్ కొరకు ప్రార్థించిన యేసుదాస్ గారికి, అలాగే చక్కని వర్తమానం అందించిన జోయల్ అబ్రాహ్మణ్ గారికి, ట్రాన్స్లేట్ చేసిన మరి రూపాస్ అని గారికి, క్లోజింగ్ ప్రార్థన చేసిన ప్రభుదాస్ అని గారికి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ సమయాన్ని నాకు ఇచ్చినందుకే అన్నకు వందనాలు తెలియజేస్తూ వారికి సమయాన్ని అప్పగిస్తున్నాను. ఓవర్ టు బర్నబాస్.